మంచి క్రమశిక్షణతో ఇష్టపడి చదివినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని దినంద్యాల కమ్యూనికేషన్ కేబుల్ టీవీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. దినంద్యాల కమ్యూనికేషన్ కేబుల్ టీవీ మేనేజర్ భూమా శ్రీరామిరెడ్డి కుమారుడు భూమా మహిదర్ రెడ్డికి 10వ తరగతి పరీక్షలో 592 మార్కులు సాధించడంతో చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా విద్యార్థి భూమా మహిదర్ రెడ్డితో పాటు తల్లిదండ్రులు భూమా శ్రీరామిరెడ్డి, స్రవంతి దంపతులను స్థానిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి ఘనంగా అభినందించారు. అదేవిధంగా కేబుల్ టీవీలో పనిచేసే సిబ్బంది విద్యార్థి భూమా మహిదర్ రెడ్డిని అభినందించారు. అనంతరం కేబుల్ టీవీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డిని ఘనంగా సత్కరించారు. దినంద్యాల కమ్యూనికేషన్ కేబుల్ టీవీ సిబ్బందికి చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి అందిస్తున్న ప్రోత్సాహం మరువరానిదని సిబ్బంది పేర్కొన్నారు. ఈ ప్రోత్సాహంతో సిబ్బందికి ఆత్మస్థైర్యంతో పాటు సంస్థ పట్ల మరింత బాధ్యత, అభిమానం పెరిగిందని పేర్కొన్నారు. సంస్థ ప్రోత్సాహం సిబ్బందిపై ఎల్లప్పుడూ ఉంటుందని చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి చెప్పడంతో సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. కమ్యూనికేషన్ కేబుల్ టీవీలో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి శ్రీరామిరెడ్డి అన్న కుమారుడు మహిదర్ రెడ్డికి ఇటీవల విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్ష ఫలితాలలో 600కు గాను 592 మార్కులు అత్యధికంగా సాధించినాడు. కాబట్టి మా కంపెనీ తరఫున మా కంపెనీ మేనేజ్మెంట్ డైరెక్టర్ సార్ గారు చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అభిమానించడం జరిగింది. అంటే మన కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా చదువులో కూడా మంచి ఉత్తీర్ణత సాధించి ఒక సంస్థ, ఎందుకంటే ఇప్పుడు చూస్తారు పలాని సిటీ కేబుల్ పనిచేసే అతని కుమారునికి కూడా ఇన్ని మార్కులు వచ్చినాయి కదా అనేది కూడా ఒక పబ్లిసిటీ కలుగుతుంది. కాబట్టి సంస్థ యొక్క సహాయ సహకారం కావచ్చు, అభిమానం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి అటువంటి వ్యక్తులను కానీ అటువంటి విద్యార్థులను కానీ ప్రోత్సహించడంలో మా కంపెనీ యజమానం ఎల్లప్పుడూ కూడా ప్రోత్సాహం కలిగిస్తుంది. విద్యార్థులు మంచి క్రమశిక్షణతో ఇష్టపడి చదివినప్పుడే ఉన్నతమైన చదువులు చదివి తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. తమ సంస్థలో పనిచేసే వారి పిల్లలకు మంచి మార్కులు రావడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని, పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చేస్తున్న కృషిని పిల్లలు మరువరాదని కోరారు. ఇష్టపడి చదివే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, అందుకు తగిన విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించినప్పుడే మంచి భవిష్యత్తు లభిస్తుందని కోరారు. కార్యక్రమంలో దినంద్యాల కమ్యూనికేషన్ కేబుల్ టీవీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా సంస్థలో, సిటీ కేబుల్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న శ్రీరామిరెడ్డి గారి తనయుడు మహిదర్ రెడ్డి 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించినందుకు సిటీ కేబుల్ సిబ్బంది అందరూ కూడా అభినందించాలనే ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ ప్రోత్సాహంతో ఇంకా ఈ అబ్బాయిని ఇంప్రెషన్ తీసుకొని కొంతమంది ఉత్సాహంగా ముందుకు వస్తారు. సిబ్బంది పిల్లలను కూడా వాళ్ళ తల్లిదండ్రులు మీరు చదవండిరా, మహిదర్కి వచ్చినాయి కాబట్టి మీరు కూడా చదవండి అని ప్రోత్సాహం ఉంటుందనే ఉద్దేశంతో సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా ఆనందించదగ్గ విషయము. ఆల్ ద బెస్ట్ అమ్మా. 592 వచ్చినాయంటే వెరీ గుడ్, చాలా గ్రేట్ థింగ్. దీని కృషి మీ నాన్న 50% ఉంటే మీ అమ్మ ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటా, 70% అట్లా ఉంటుందేమో. ఇన్ని మార్కులు రావడానికి అంతర్గతంగా మీ అమ్మా నాన్నలు ఉన్నారు, వాళ్ళను అనుసరించి. అలాగే నువ్వు అన్ని మార్కులు తెచ్చుకున్నందుకు చిన్న గిఫ్ట్ 5,000 రూపాయలు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.